అందరికీ నమస్తేనోళ్ళ వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. సప్పుడు చేయక గురుకులాలు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లు బంద్ పెడతాం. మాకు నడుపుడు చేత కాదు. మీ పిల్లగాళ్ళను మీరే తీసుకుపోయి యాడన్నా చదివించుకోండ్రి. మీ పిల్లలకు మేము తిండి పెట్టాం అని చెప్పినా మంచిగుండు. లేదంటే ఏంది గోస పిల్లగాండ్లకు సర్కారు పట్టింపు లేని తనంతో నిత్తం కన్న కత్తాలు పడతారు బీద బిడ్డలు. మరి బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లగాండ్లంటే అంత అలసా ఏంది అర్థమైతలేదు సర్కారుకు. బీదల పిల్లలని చిన్న సూపా తెలుస్తలేదు. లేకుంటేంది అర్రర్రర్రే నిత్యం గురుకులాల పిల్లలు అవస్థలు పడుతున్నారని ఎంత చెప్తున్నా గురువెట్టి నిద్రపోతున్నట్టే ఉన్నది కదా సర్కారు తీరు. ఒక దిద్దుబాటు పనిని ఊనుకున్నదైతే కనబడతలేదు. ఒక రోజు ఏందో చెక్కింగ్లని హడావిడి చేసి అటెంక చేతులు దులుపుకుండ్రు. మళ్ళీ ఎప్పటి చిప్ప ఎనుగులనే ఏడేసిన గొంగలే అన్ని అన్నట్టున్నది కథ. నిర్మల్ జిల్లా డ్యాంగపూర్ గిరిజన బాలుర ఆశ్రమ బడిలా కథ చూడుండ్రి. వర్కర్లు చేసే పనిని పిల్లగాళ్లతోటే చేయిస్తాన్రు. నీళ్లు లేవని పిల్లగాళ్ళనే బిల్డింగ్ మీదకి ఎక్కిచ్చిండ్రు. ఆడ నుంచే బకెట్లలో నీళ్లు తోడుకుంటున్నారు. మెట్లు లేవు అయినా సరే వాళ్ళ నీళ్లు లేవాలి కదా. మన రోజు దినచర్య మన కనీసం కావాల్సింది నీళ్లు కావాలి. అటు ఇటు కింద పడితే పొలగార్ల భవిష్యత్తు ఏం కావాలి? అసలు హాస్టల్ వార్డని ఏం పడావు చేస్తున్నట్టు? నీళ్ళ ప్రాబ్లం ఉందంటే సంబంధిత మనిషిని పిలిపించి సగబెట్టియాలి కదా. ఏమైనా సర్కారు భయం ఉంటేనేమో మంచిగుండు. పెయిల భయం లేని శాతల్ని కాకుంటే ఏంది ఇది? బీదల పొలగాన్ని ఏడబోతే మాకేంది, మా జీతం మాకు వస్తుంది అన్నట్టు నది ఆఫీసర్ల కథ. మా పదవులు మాకున్నాయి, మా ప్రాజెక్టులు మాకున్నాయి, ఇక కడమోళ్ళు ఏడబోతే మాకేంది అన్నట్టున్నది సర్కారు కథ. ఇక దొందే ఉన్నాయని తిట్టుకుంటారు బాధిత పిల్లగాండ్లు అవ్వయోలు.